మన ఇండియాలో ఈ మధ్య బాగా హిట్ అయ్యి ఎంతో మంది వైరల్ అయ్యి కొంటున్నారు. స్పెషల్ ఆఫర్స్ కూడా రన్ అయితేనే అవి కూడా కాసేపట్లో చెప్తా. ఒక మంచి క్యారెక్టర్ ఉండాలి, మంచి లైన్స్ ఉండాలి, అండ్ డిజైన్ కూడా గబ్బు గబ్బు కాకుండా స్టైల్ గా అండ్ షార్ప్ గా ఉంటే మంచి అడ్డడి ఉన్నట్టు కారు. ఇక్కడ ఆరెంజ్, బ్లాక్ అండ్ సిల్వర్ ఇదే ఒక కాంబినేషన్ నీకు వేరే వేరే ప్లేసెస్ లో కనబడుతూ ఉంటుంది. 4 స్టార్స్ అయితే రేటింగ్ రావడం జరిగింది. కాబట్టి ఇది మంచి సేఫెస్ట్ వెహికల్, మంచి ఇన్వెస్ట్మెంట్ అని నా ఫీలింగ్ అయితే నేను చెప్తున్నా. కాకపోతే ఈ రోజు మాత్రం ఈ వెహికల్ కి పెట్టితే మంచి లాంగ్ రన్ అయితే చెప్పొచ్చు. ఈజీగా ఒక 7-8 ఏళ్ళు అయితే వాడేయచ్చు. దాని తర్వాత కూడా వాడతాము. కాకపోతే మరి మనకు అప్డేట్ కావాలంటే వేరే కార్కి వెళ్తుంటాం కాబట్టి రీసేల్ కి అన్నిటికీ ఓకేనే, మరీ అంత డౌన్ కి ఏం వెళ్ళిపోవడం అవసరం లేదు. 1 లీటర్ ఇంజన్ పెట్రోల్ కాబట్టి నీకు ఆ టార్క్ ఉండకపోవడం వల్ల మనకి బీపీ, షుగర్ లాంటివి వస్తుంటాయి అరిచి. కుషనింగ్ పర్ఫెక్ట్గా ఉంటాం అండ్ సస్పెన్షన్స్ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చారు అనుకో, మంచి డ్రైవ్ ప్లెజర్ వస్తుంది. 360 డిగ్రీ కెమెరా ఇచ్చారు, కానీ దాంట్లో ఒక పెద్ద నెగిటివ్ చెప్తా. ఏంటంటే నిసాన్ ప్యాట్రోల్ అని ఒక పెద్ద సైజ్ ఒక ఎస్యూవీ ఒక కార్ ఉంది. అంటే దాన్ని యాక్చువల్గా కంపేర్ చేసేది మనము డైరెక్ట్గా టొయోటాలో ల్యాండ్ క్రూజర్తో కంపేర్ చేస్తుంటాం. అలాంటి నిసాన్ దగ్గర కూడా ఒక అద్భుతమైన బండి మన ఇండియాలో ఈ మధ్య బాగా హిట్ అయ్యి ఎంతో మంది వైరల్ అయ్యి కొంటున్నారు. మరి అదంతా వాల్యూ ఫర్ మర్త్ మనీ అంట. నిజం చెప్పాలంటే 15 lakhs బడ్జెట్ పెట్టుకుని లోపల అన్ని సైజ్ ఫీచర్స్ కావాలనుకుంటేనైతే ప్రస్తుతం అయితే నేను మీకు అందరి కోసం నిసాన్ మ్యాగ్నెట్ అని ఒక అద్భుతమైన కార్ తీసుకొచ్చిన. చూసుకుంటేనైతే ఈ 15 లక్షల లోపల బడ్జెట్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమమ్ హ్యాచ్ బ్యాగుల దగ్గర ఆగిపోతూ ఉంటాం. కాకపోతే ఇక్కడ ఏదైతే వెహికల్ ఉందో మనం యాక్చువల్గా 12 lakhs పెట్టుకున్నా కూడా మోస్ట్లీ అన్ని ఫీచర్స్ కవర్ చేసుకుంటేనైతే ఈ కార్ని వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ స్పెషల్ ఆఫర్స్ కూడా రన్ అయితేనే అవి కూడా కాసేపట్లో చెప్తా. ముందు ఈ యొక్క కాంపాక్ట్ ఎస్యూవీ ఫ్రంట్ లుక్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. బేసికల్గా ఎప్పుడైనా కార్ చూసినప్పుడు ఒక మంచి క్యారెక్టర్ ఉండాలి, మంచి లైన్స్ ఉండాలి, అండ్ డిజైన్ కూడా గబ్బు గబ్బు కాకుండా స్టైల్గా అండ్ షార్ప్గా ఉంటే మంచి అడ్డడి ఉన్నట్టు కారు. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే చాలా పెద్ద 3D గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ గ్రిల్ కూడా ఏవైతే వీళ్ళు ఈ డిజైన్స్ ఇచ్చారో హనీకోమ్ అనుకోవచ్చు ఒకలాగా, అది కూడా చాలా బ్యూటిఫుల్గా పెద్దగా ఇచ్చారు. దీనికి మంచి క్యారెక్టర్ యాడ్ చేయడానికి నీకు ఇక్కడైతే ఈ క్రోమ్ ఎలిమెంట్స్ ఇచ్చారో అది కంప్లీట్ డిజైన్కి ఒక మంచి లుక్ అయితే తీసుకొస్తుంది. అదే కాకుండా ఈ యొక్క కార్లో మనకి 360 డిగ్రీ కెమెరా ఉంది కాబట్టి ఈ హ్యూజ్ హిస్టరీ ఉన్న నిసాన్ లోగో కింద మనకు ఒక కెమెరా అయితే కనబడుతుంది. అండ్ ఒకవేళ కింద చూసుకున్నాకో దీని యొక్క ఎయిర్ వెంట్స్ అయితే ఉన్నాయి లోపలికి పోవడానికి మనకు కూలింగ్ కోసము. ఇక్కడ కూడా మంచిగా గ్రిల్ దగ్గర కూలింగ్ ఇచ్చారు. అదే కాకుండా దాని స్కిడ్ ప్లేట్ కూడా మంచిగా ప్లాస్టిక్ లో రగడ్ లుక్ తోనే ఉంది. ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ కింద ఇవ్వడం జరిగింది, ఏదైతే మన కింద బంపర్ ఇచ్చారో. అండ్ డీటెయిలింగ్ చూసుకుంటేనైతే పైన పియానో బ్లాక్ ఫినిష్, మనకి క్రోమ్, కింద వచ్చేసి మళ్ళీ సిల్వర్ గార్నిష్ ఇచ్చారు. అండ్ మెయిన్గా దీని యొక్క హెడ్లైట్స్ చూసుకున్నా కూడా మనకి మెయిన్ థింగ్ ఏంటంటే బై ప్రొజెక్టర్ ఎల్ఈడీస్ అయితే ఉన్నాయి. 2 ప్రొజెక్టర్ ఎల్ఈడీలు ఉంటాయి. అండ్ ఇక్కడ నీకు ఏదైతే ఈ ఎల్ఈడీ స్ట్రిప్ కనబడుతుందో దీంట్లో కంప్లీట్గా 22 ఎల్ఈడీస్ అయితే ఉన్నాయి. ఇండికేటర్ వేసినప్పుడు కూడా ఇదే ఫ్లోటింగ్ వస్తూ ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ నీకు డైలాట్ డిఆర్ఎల్ మొత్తం ఇంజిన్ ఆన్ చేసినప్పటి నుంచి మనకి ప్రస్తుతం అయితే ఇది ఆన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి లుక్ చూసుకున్నాం అనుకో మంచి ఏరోడైనమిక్ వ్యూ పాయింట్ కోసము నీకు ఈ యొక్క క్యారెక్టర్ ఇట్లా ఫ్లోట్ అవ్వకుంటూ బాడీ బ్యాక్ సైడ్ వరకు అయితే వెళ్తూ ఉంటుంది. సో ఒకవేళ ఇంత మంచి కాంపాక్ట్ ఎస్యూవీకి ఒక ప్యూర్ అండ్ నీట్ లుకింగ్ టైర్ అయితే కావాలి కాబట్టి ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటేనైతే మనకి సియాట్ వాళ్ళ టైర్స్, అది కూడా వీళ్ళు 16 inch ఇవ్వడం అయితే జరిగింది. అండ్ డ్యూయల్ టోన్ అవుతుంది. నీకు చూడండి డైమండ్ కట్ అయితే అన్నాను దీన్ని, కాకపోతే ఈ యొక్క వెహికల్ కి మాత్రం ప్యూర్ గా మంచిగా సెట్ అయింది. యాక్చువల్గా ఇది సైడ్ ఫెండర్ చూసుకున్నా కూడా అక్కడ వీళ్ళు బ్యాక్ కలర్ ట్రిమ్ ఇచ్చి లైట్ గా నీకు ఒక 3D ఎఫెక్ట్ అయితే ఇక్కడ వదలడం జరిగింది. అండ్ పైన మనకి ఎంతో నీట్ గా డీటెయిలింగ్ గా నిసాన్ అని బ్లాక్ కలర్ లో ఇచ్చుకుంటూ మ్యాగ్నెట్ అని క్రోమ్ లో దగ్గ మెరుస్తూ ఉంది. 360 డిగ్రీ కెమెరా ఉండడం వల్ల మనకి ఈ సైడ్ ORVMs కి నీకు అటు ఇటు కెమెరాస్ అనేవి ప్లేస్ చేయడం జరిగింది. అండ్ దీనికి కూడా మనకి ఇండికేటర్ ఇచ్చారు. అండ్ ఇదంతా మళ్ళీ మనకి డీటెయిలింగ్ కోసం అండ్ షైనింగ్ పర్పసెస్ పియానో బ్లాక్ ఫినిష్ అయితే వేయడం జరిగింది. అండ్ సైడ్ డోర్ చూసుకుంటే నీకు డ్రైవర్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ నీకు రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది. అండ్ కంప్లీట్గా మనకి క్రోమ్లో అయితే ఈ యొక్క డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు. అండ్ కింద చూసుకున్నాం ఇంకో స్కిడ్ ప్లేట్స్ టైప్ నీకు ఇక్కడ డ్యూయల్ టోన్ సిల్వర్ గార్నిష్ అండ్ ప్లాస్టిక్ బ్లాక్ కలర్ లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ పైన చూసుకుంటేనైతే దీనికి రూఫ్ రైల్స్ ఉన్నాయి. అండ్ ఇలాంటి రూఫ్ రైల్స్ కి కంపెనీ ఫిట్టెడ్ యాక్సెసరీస్ పెడితేనే కరెక్ట్ గా ఫిట్ అయితే. ఇదైతే మనం పైన చూస్తున్న ఏదైతే క్యారేజ్ ఉందో ఇది కంప్లీట్ గా కంపెనీ ఫిట్టెడ్ అంటే నిసాన్ వాళ్ళది. అండ్ పిల్లర్ A, B అండ్ C మనకి వీళ్ళు బ్లాక్ కలర్ లో డీటెయిలింగ్ ఇచ్చారు.
అండ్ పైన ఈ రూఫ్ రైల్స్ వచ్చేసి సిల్వర్ కలర్లో ఇచ్చారు. సో మనకు కరెక్ట్గా చూసుకున్నాం అనుకో ఇక్కడ ఆరెంజ్, బ్లాక్ అండ్ సిల్వర్ ఇదే ఒక కాంబినేషన్ నీకు వేరే వేరే ప్లేసెస్లో కనబడుతూ ఉంటుంది. అండ్ దీని యొక్క క్వార్టర్ ప్యానెల్ దగ్గర ఆ యొక్క విండో ఒక డీటెయిలింగ్ కూడా చూడండి, చాలా నీట్ అండ్ క్రిస్ప్గా అయితే వీళ్ళు ఖతం చేసారు దీన్ని. అండ్ ఈ యొక్క లగ్జరీ చూపించడానికి ఓవరాల్ ద బాడీ లైన్ నీకు క్రోమ్ ఎలిమెంట్ అయితే వస్తుంది. మెల్లగా వెనుకకు వచ్చే కొద్దీ నీకు కనబడేది ఏంటంటే ఫ్రంట్ నుంచి రూఫ్ అలా స్లాంట్ అవ్వకుంటూ అండ్ అది కూడా ప్లెయిన్ గా లేదు, రూఫ్ కూడా నీకు ఎంత చక్కగా 3D లుక్ ఇస్తున్నారు. అండ్ మధ్యలో మనకి షార్ప్ ఫిన్ యాంటీనా ఉంది. అండ్ దీని యొక్క స్పాయిలర్ కూడా క్రేజీగా కనబడుతుంది, యాక్చువల్గా పెద్దగా ఉంది. అండ్ మంచి స్టైలిష్ డిజైన్ అయితే ఇచ్చారు వీళ్ళు. దానికే మనకి బ్రేక్ లైట్ అసెంబ్లీ ఉంది. అండ్ వాషర్ ఫ్లూయిడ్ కూడా ఇక్కడ నుంచి వస్తుంది, దీనికి రేర్ వైపర్ ఉంది కాబట్టి. అండ్ డీఫాగర్ లైన్స్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇలా క్వార్టర్ ప్యానెల్ నుంచి కంప్లీట్ ఎల్ఈడీస్ తోటి, అది కూడా స్మోక్డ్ టైల్ ల్యాంప్. ఇది నార్మల్ టైల్ ల్యాంప్స్ లాగా కాదు, కంప్లీట్ స్మోక్డ్ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నీకు హనీకాంబ్ ఎల్ఈడీస్ అయితే ఇచ్చారు, కంప్లీట్గా ఎల్ఈడీస్తో నింపేసారు. డీటెయిలింగ్కి నువ్వు చూసుకుంటావు అనుకో లోపల నీకు మళ్ళీ లైట్గా ప్లాస్టిక్ అడిషన్స్ అయితే ఇచ్చారు, మంచి లుక్ అయితే వస్తుంది. ఇది యాక్చువల్ కంప్లీట్ స్మోక్డ్ కాబట్టి నైట్ టైమ్స్ దీని వ్యూ చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నావు అనుకో ఇక్కడ నీకు నిసాన్ లోగో వచ్చి కింద పెద్దగా మ్యాగ్నెట్ అని క్రోమ్తో దాన్ని కంప్లీట్గా ఫిల్అప్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దాని యొక్క 360 డిగ్రీ కెమెరాకి సంబంధించింది అండ్ రివర్స్ పార్కింగ్ కూడా ఈ కెమెరాని వాడడం జరుగుతుంది. అండ్ వెనక చూసుకున్నాం అనుకో చాలా గ్రౌండ్ క్లియరెన్స్ తీయడం జరిగింది. స్కిడ్ ప్లేట్ కూడా మంచిగా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ కిందనే మనకి రిఫ్లెక్టర్స్ అయితే ఇచ్చారు. అండ్ మధ్యలో మనకి రేర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అండ్ వెనక కూడా సేమ్ కాంబినేషన్ బ్లాక్, సిల్వర్ గార్నిష్ అండ్ ఆరెంజ్ అయితే మనకి చాలా డీటెయిలింగ్ గా కనబడతా ఉంది. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అంటే ఈ యొక్క వేరియంట్స్కి అంటే ఈ సబ్ 4 మీటర్ వేరియంట్స్లో ఇంతగానం డీటెయిలింగ్ అయితే చాలా తక్కువగా అయితే కంపెనీలు ఇస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము డ్రైవర్ డోర్ వెబ్ చూసుకుంటేనైతే నీకు కంప్లీట్గా వీళ్ళు సాఫ్ట్ టచెస్, అది కూడా డబల్ కలర్లు ఇచ్చుకుంటూ వెళ్ళారు. అండ్ నువ్వు ఒకవేళ దీని యొక్క ఎలక్ట్రానిక్ కంట్రోల్ చూసుకున్నా కూడా మనకి డ్రైవర్ సైడ్ మాత్రం ఆటో 1 టచ్ అప్ 1 టచ్ డౌన్ ఇచ్చారు. అండ్ నీ యొక్క ఓఆర్వీఎం అంతా ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా నీకు మళ్ళీ మ్యాగ్నెట్ అండ్ డీటెయిలింగ్ ఇచ్చి కంప్లీట్గా మళ్ళీ వీళ్ళు 3D ఎఫెక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కాకపోతే వాటర్ బాటిల్ స్పేస్ చూస్తున్నైతే మోస్ట్లీ నీకు 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే పడుతుంది, ఎటువంటి ట్వీటర్స్ అయితే లేవు. కాకపోతే నీకు మెయిన్ స్పీకర్ వచ్చేసి ఇక్కడనే ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం ఒకవేళ డాష్ బోర్డ్లో పోటీ చూసుకుంటే కూడా ఫస్ట్ ఇంప్రెషన్ మనం ఎక్కంగానే ఇక్కడ నువ్వు చూసేది ఏంటంటే డైరెక్ట్గా అక్కడ నీకు కనబడేది ఒక సైడ్ హాట్ అండ్ కోల్డ్ ఆఫ్ ఇంజన్ టెంపరేచర్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి నీకు ఫ్యూయల్ మీటర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మధ్యలో కూడా నీకు డిజిటల్ డిస్ప్లే అయితే ఇచ్చారు మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసము. దాంట్లో డోర్ ఓపెన్ కమాండ్స్ అని, ఆర్పిఎం అని అలా చిన్న ఆప్షన్స్ ఉన్నాయి, ట్రిప్ ఏ ఓడోమీటర్. అండ్ స్టీరింగ్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. దీంట్లో కూడా నీకు 3 స్పోక్ స్టీరింగ్ ఇది. దీనికి కూడా మనకి పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చుకుంటూ ఇక్కడ డబుల్ స్టిచ్చింగ్ ఇచ్చారు మన స్టీరింగ్ కి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి నీకు వాల్యూమ్ కంట్రోల్స్ అవన్నీ ఉన్నాయి. రైట్ సైడ్కి వచ్చేసి నీకు ఈ యొక్క క్రూజ్ కంట్రోల్వి కావాల్సిన బటన్స్ అయితే ఇక్కడ ఏమి జరిగింది. మెయిన్గా ఈ నిసాన్ లోగో మాత్రం చాలా నీట్గా అయితే కనబడుతూ ఉంది. అండ్ నెక్స్ట్ వ్యూ వచ్చేసి మనకి హోల్ డాష్ బోర్డ్లో పైన బ్లాక్ ఇచ్చి మధ్యలో మళ్ళీ నీకు 2 డిఫరెంట్ టోన్స్ ఆఫ్ లెదరేట్ అలాంటి సాఫ్ట్ టచ్ ఇచ్చారు. అండ్ మధ్యలో కూడా నీకు డబల్ స్టిచ్చింగ్ అయితే వెళ్ళింది కంప్లీట్ డాష్ బోర్డ్ అంతా. ఎక్కడ ముట్టుకున్నా కూడా నీకు మంచిగా సాఫ్ట్గా తగులుతుంది. అండ్ రైట్ సైడ్ చూసుకున్నైతే నీకు క్రూజ్ కంట్రోల్ ఆఫ్ చేయడానికి డైరెక్ట్గా బటన్ ఇవ్వడం జరిగింది. అండ్ అక్కడే నీకు ట్రాక్షన్ కంట్రోల్ బటన్ ఉంది. అండ్ రైట్ సైడ్ కంప్లీట్గా చూస్తేనైతే నీకు ఏదైతే ప్రొజెక్టర్ బీమ్ ఉంటుందో దాని యొక్క లెవెల్ నువ్వు ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ కింద చూసుకుంటేనైతే దీనికి ఎటువంటి డెడ్ పెడల్ అయితే లేదు, కాకపోతే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ అయితే ఉంది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. కరెక్ట్గా చెప్పాలంటే డ్రైవింగ్ పొజిషన్ మాత్రం ప్రాపర్గా ఉంది. నా థై సపోర్ట్ చూడండి ఎంత నీట్గా అయితే థై సపోర్ట్ ఉందో. అండ్ మనకి ఈ యొక్క లెవెల్ అడ్జస్టర్ అయితే దీనికి ఉంది, హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ రెక్లినేషన్ ఉంది. సీట్ సపోర్ట్ కూడా చాలా బాగుంది, అంటే కూర్చున్నప్పుడు మనకి సైడ్ నుంచి ఈ బకెట్స్ ఇట్లా పట్టుకున్నట్టు చాలా బ్యూటిఫుల్గా అయితే నీకు ఆ గ్రిప్ దొరుకుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు దీనికి 8 ఇంచ్ డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఓకే, దీనికి మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ వైర్లెస్ కార్ప్లే అయితే ఉంది. 360 డిగ్రీ కెమెరా ఇచ్చారు, కానీ దాంట్లో ఒక పెద్ద నెగిటివ్ చెప్తా ఏంటంటే నీకు కాన్ఫిగరేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కెమెరా యొక్క కాన్ఫిగరేషన్ చూస్తుంటాం కదా, చాలా బ్యాడ్ క్వాలిటీ అని చెప్పుకోవాలి, చాలా అవుట్డేటెడ్ ఉంది ఇది. అంటే నీకు క్లారిటీ ఉండదు. మార్నింగ్ టైమే ఇది ఇట్లా బ్లర్ ఉందనుకో, బై మిస్టేక్ నైట్ టైం ఎట్లుంటుందో హారర్ పిక్చరే. ఎవరికైనా స్పెక్స్ ఉన్నాయనుకో ఇక దేనికైనా వేసి పెట్టే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. నేను ఒకసారి మూమెంట్ చేసి చూపిస్తాను మీకు, దాన్ని చూడండి ఎట్లా కనబడుతుందో. సెన్సార్స్ బాగానే పనిచేస్తున్నాయి, కానీ
అసలు అంటే మనకి నార్మల్గా క్వాలిటీ బాగా అలవాటు అయిపోయింది కదా, ఇటు సెట్టింగ్ సింబల్ కూడా నీకు ప్యూర్గా కనబడతలేదు, అంతా గజిబిజిగా ఉంది. ఎన్ష్యూర్ ఇట్ ఇస్ సేఫ్ బిఫోర్ మనోవరింగ్ అని ఉంది. ఇదంతా కొంచెం అవుట్డేటెడ్ ఉంది, కానీ దీని నుంచి బయటకు వచ్చేస్తే మాత్రం మంచి ఫీలింగ్ అయితే ఉంది. వీళ్ళు ఇక్కడ ఏవైతే బటన్స్ ఇచ్చారో అవి కొంచెం చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే నువ్వు ప్రెస్ చేస్తున్నప్పుడు అదొక సహజంగా మోస్ట్లీ నీకు ఫ్లైట్ యొక్క కాక్పిట్లో అలాంటి డిజైన్స్ ఉంటాయి. అంటే బటన్స్ మనం ఇలా కొడతాం కదా, దీంట్లో అట్లా కాదు, ఇలా 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 అనాలి. అది నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ. అండ్ మెయిన్గా దీంట్లో బాగా నాకు ఫేవరెట్గా నచ్చింది ఏంటంటే తెలుసా, ఈ యొక్క ఏసీ కంట్రోల్ యూనిట్స్ బ్లోవర్కి, టెంపరేచర్కి అండ్ ఎయిర్ డైరెక్షన్కి వీళ్ళు రోటరీ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా నీకు క్రోమ్ ఫినిష్లో అండ్ నీకు డాటెడ్ గ్రిప్ అయితే ఇవ్వడం జరిగింది దీని మీద. సో దాంతో నీకు క్రేజీ ఫీలింగ్, అంటే ఈజీగా దాన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. మధ్యలో కూడా నీకు ఎల్ఈడి డిస్ప్లే ఉంది దాంట్లో, అక్కడ నీకు దాని యొక్క డైరెక్షన్స్ కానీ, టెంపరేచర్ కానీ, బ్లోవర్ ఎంత పోతుంది అనేది చాలా డీటెయిల్డ్ కనబడుతుంది. దాని కిందనే నీకు ఫోన్ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ఉంది, వైర్లెస్ ఛార్జింగ్ ఏం లేదు. స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ యొక్క పొజిషనింగ్ అయితే మస్తు ఉంది. ఏదైతే డాష్ బోర్డ్ డిజైన్ ఉంటుందో మనకి మధ్యలో ఫ్లోటింగ్ ఛాంబర్, అది లైట్గా టిల్టెడ్ టువర్డ్స్ డ్రైవర్ మన వైపు ఉంటుంది. ఎక్కంగానే ఇలా నొక్కినట్టు లెఫ్ట్ హ్యాండ్తో నొక్కేయచ్చు. అండ్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ చుట్టుపక్కల నీకు కంప్లీట్ క్రోమ్, అది కూడా షైన్ అవుతా ఉంది. దాని కింద మనకి టైప్ ఏ చార్జర్ సాకెట్ అండ్ పైన వచ్చి 12 వోల్ట్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం నా దగ్గర ఉన్నది ఒక 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అండ్ హ్యాండ్ బ్రేక్ కూడా మంచి పొజిషనింగ్ అని చెప్పొచ్చు. 2 బిగ్ సైజ్ కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు హ్యాండ్ రెస్ట్ మాత్రం చాలా కిందకు ఉంది, కాబట్టి దాని మీద దిండో ఏదో పెట్టుకుంటే మన హైట్ కి వస్తుంది. కాబట్టి దాని లోపల ప్లేస్ కూడా లిమిటెడ్ గానే ఇచ్చారు. మనకి గ్లో బాక్స్ కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు, చిన్నగా అయితే లేదు. అండ్ ఈ గ్లో బాక్స్ కి మనకి కూలింగ్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఈ కార్ కి కూడా ప్రాక్సిమిటీ సెన్సార్స్ ఉన్నాయి. అంటే ఏంటి అంటే ఈ కీ పాకెట్లో పెట్టుకొని కార్ దగ్గరికి వస్తున్నప్పుడే కార్ అన్లాక్ అవుతుంది. కీ పాకెట్లో ఉన్నప్పుడే నువ్వు లాక్ చేయకుండా వెళ్ళిపోతున్నా కూడా కొంచెం డిస్టెన్స్ వెళ్ళంగానే కార్ అనేది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటేనైతే నీకు పైన చాలా ప్రీమియం అయితే ఒకటి ఇచ్చారు, ఫ్రేమ్లెస్ IRVM అంటాం, అంటే రేర్ వ్యూ మిర్రర్. ఇది ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ అండ్ అది కూడా కంప్లీట్గా ఫ్రేమ్లెస్ ఆటో డిమ్మింగ్ అన్నమాట. సో మనకి ఎవరైనా లైట్ ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు కలర్లోకి బ్యాక్ సైడ్ నుంచి ఇది ఆటోమేటిక్గా ఆటో డిమ్ చేసుకుంటుంది. సో మనకి వ్యూ చాలా క్లియర్గా ఉంటుంది. పైన వచ్చేసి వీళ్ళు దీనికి హాలోజన్ లైట్స్ అయితే వేయడం జరిగింది, లోపల అంబియంట్ లైటింగ్ కి, సన్ షేడర్స్, ఇక్కడ కూడా ఏదో మైక్ లాంటిది ఉంది. సో బేసిక్ గా మనకి క్యాబిన్ మొత్తము బీచ్ కలర్, బ్లాక్ కలర్ కాకుండా మోస్ట్ ఆఫ్ ద టైం నీకు ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్స్ తోటి అండ్ బ్లాక్ అండ్ ఎక్కడికక్కడ డీటెయిలింగ్ కి వీళ్ళు క్రోమ్ అయితే వాడడం జరిగింది బాగా. ఏసీ వెన్స్ పొజిషనింగ్ కూడా, కూలింగ్ కూడా చాలా బాగుంది. దీని ఇంజన్ ఆప్షన్స్ గురించి చూసుకుంటేనైతే మన దగ్గర అంటే మనం ఈ రోజు తీసుకొచ్చింది అయితే న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్. దీంట్లో నీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి 5 స్పీడ్ మాన్యువల్, ఇంకోటి AMT ట్రాన్స్మిషన్. ఇదే నిసాన్ మ్యాగ్నెట్లో వీళ్ళు ఇంకొక వెహికల్ అయితే ఇస్తున్నారు, అది టర్బో చార్జ్డ్. దాంట్లో వచ్చేసి నీకు మళ్ళీ 5 స్పీడ్ మాన్యువల్, కాకపోతే క్రేజీ ఏంటంటే ఆటోమేటిక్ చూసుకుంటున్నాం ఇంకో CVT గేర్ బాక్స్ అయితే ఆ కార్ ఇవ్వడం జరుగుతుంది. సో మనమైతే ఈ యొక్క వెహికల్ బ్యాక్ సీట్కి అయితే వచ్చాము. చూస్తేనైతే థై సపోర్ట్ మంచిగా ఉంది. అండ్ వెనక వచ్చేసి మనకి ఇట్లా హ్యాండ్ రెస్ట్ చేసుకున్నప్పుడు కూడా ఇక్కడ నీకు సాఫ్ట్ టచ్ అయితే వేయడం జరిగింది. అండ్ పైన వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండిల్ బార్ అండ్ ఒక చిన్న హుక్ అయితే ఇచ్చారు. అండ్ మళ్ళీ అంబియంట్ లైటింగ్ పైన లైట్ ఉంది. ముందు డ్రైవర్ సీట్ కి అండ్ ప్యాసింజర్ సీట్ కి మనం సామాన్ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ఇచ్చారు. అదే కాకుండా కింద చూసుకుంటే టైప్ C చార్జర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ పైన చూసుకుంటేనైతే నీకు వెనక బ్లోవర్స్ కూడా ఇచ్చారు, ఏసీ బ్లోవర్స్. దాన్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. దాని కూడా చిన్న డీటెయిలింగ్ కి క్రోమ్ అయితే యాడ్ చేశారు. అండ్ ఇక్కడ అయితే మనకి నీకు హ్యాండ్ రెస్ట్ కి అయితే ఇచ్చారు. అండ్ ఫోన్ కూడా సపరేట్ ప్లేస్ అండ్ కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ వెనక ఈ 2 సీట్స్ కి నీకు ఐసోఫిక్స్ చైల్డ్ మౌంట్స్ అయితే ఇచ్చారు. యాక్చువల్ గా ఈ కార్ కి నీకు కంప్లీట్ గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ వెహికల్ లో మాక్సిమం ఆఫ్ ద డిజైన్ అంతా స్టీల్ డిజైన్, హై టెన్సైల్ స్ట్రెంత్ ఉన్న స్టీల్ తోనే తయారు చేయడం జరిగింది. అందుకే ఇది గ్లోబల్ ఎన్క్యాప్ లో 4 స్టార్స్ అయితే రేటింగ్ రావడం జరిగింది. కాబట్టి ఇది మంచి సేఫెస్ట్ వెహికల్, మంచి ఇన్వెస్ట్మెంట్ అని నా ఫీలింగ్ అయితే నేను చెప్తున్నా. సో మనకి సేఫ్టీ కోసం వెనక కూడా వీళ్ళు 3 పాయింట్ సీట్ బెల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ప్లేస్ కూడా నాకు లెగ్ రూమ్ మంచిగానే ఉంది అండ్ హెడ్ రూమ్ కూడా మంచిగానే ఉంది. నేను నా హైట్ వచ్చేసి 5'9", కాబట్టి నాకు మంచి సఫిషియెంట్గానే ఉంది. ఎందుకంటే నా ముందు సీట్ కూడా నేను నా హైట్కి తగ్గట్టే దాన్ని అడ్జస్ట్ చేసుకున్నా. వెనక కూడా బ్యూటిఫుల్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీన్ని డైరెక్ట్ కంపారిజన్ చేస్తేనైతే మనం ప్రస్తుతం టాటా పంచ్, హ్యుండై ఎక్స్టర్ అండ్ సిట్రాన్ అని C3 అని ఒక వెహికల్ ఉంది. సో వాటితోటి కంపేర్ చేసుకుంటేనైతే ఇది మాత్రం ఒక స్టెప్ ఫార్వర్డ్ అని చెప్పొచ్చు లుక్స్ వైజ్. అండ్ లుక్స్ వైజ్ కంపేర్ చేసుకుంటేనైతే నీకు ఈవెన్ సిట్రాన్ C3 కూడా ఒక రకంగా బాగానే ఉంటుంది. కాకపోతే పంచ్ అండ్ మనకి ఎక్స్టర్ మాత్రం దీనికి అంతగా కాంపిటీషన్ కాదని చెప్తా. కాకపోతే ఎక్స్టర్లో నీకు
టచ్ అండ్ ఫీల్ క్వాలిటీ కానీ అవన్నీ డిఫరెంట్. హ్యుండై కథనే డిఫరెంట్. కాబట్టి నిసాన్ కూడా చాలా ఫార్వర్డ్ వచ్చింది ఈ కార్ తోటి. బయట టైల్ ల్యాంప్స్, హెడ్ ల్యాంప్స్ ఎంత అడ్వాన్స్డ్ గీయడము. మెయిన్ గా నాకు నచ్చింది అదే. రాటరీ బటన్స్ అయితే ఇచ్చారు, ఎంత చక్కగా ఇట్లా కంట్రోల్ చేసుకోవచ్చు ఇవన్నీ. సో మనం ఒకసారి వెళ్ళి బూట్ స్పేస్ ఎంత ఇచ్చారో కూడా చెక్అౌట్ చేద్దాం. అండ్ ఈ యొక్క కార్ లో మనకి ఎంత బూట్ స్పేస్ ఉందంటే 336 లీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వెనక కూడా నీకు అట్ సైడ్ మాత్రం నీకు ఒక లైట్ కనబడుతుంది, లోపల మనం ఏమైనా సామాన్ పెట్టుకున్నప్పుడు లైట్ చూసుకోవడానికి. అండ్ 2 హుక్స్ అయితే ఇచ్చారు. అండ్ దీని కిందనే మనకి దీని యొక్క స్పేర్ వీల్ అయితే కనబడుతుంది, అది కూడా సిఆర్ టైరే. అండ్ దీని యొక్క మాక్సిమం స్పీడ్ లిమిట్ మాత్రం 80, దాని నుంచి పోవద్దు మనము. మనకి మెయిన్ గా ఈ యొక్క వెహికల్ ఈ మధ్య మాత్రం హెవీ సేల్స్ చేస్తుంది. కాకపోతే కొంతమంది కస్టమర్స్ రీసేల్ గురించి ఆలోచించి కొంచెం కాంప్రమైజ్ అయ్యి వేరే కార్స్ వేరే కంపెనీల నుంచి కూడా కొంటుంటారు. కాకపోతే ఈ రోజు మాత్రం ఈ వెహికల్కి పెట్టితే మంచి లాంగ్ రన్ అయితే చెప్పొచ్చు. ఈజీగా ఒక 7-8 ఏళ్ళు అయితే వాడేయచ్చు. దాని తర్వాత కూడా వాడతాము, కాకపోతే మరి మనకు అప్డేట్ కావాలంటే వేరే కార్కి వెళ్తుంటాం కాబట్టి. అండ్ ఒకవేళ మైలేజ్ గురించి చూసుకుంటేనైతే ఇది సిటీలో 15 నుంచి 16 వరకు అయితే మైలేజ్ ఇస్తుంది పర్ లీటర్. కంపెనీ క్లెయిమ్ చేసింది 19, 15-16 రావడం ఇస్ ద బెస్ట్ థింగ్ యాక్చువల్గా ఈ కార్ తో చూసుకుంటేనైతే. రీసేల్ కి అన్నిటికీ ఓకేనే, మరీ అంత డౌన్ కి ఏం వెళ్ళిపోవడం అవసరం లేదు. అండ్ వెహికల్ రోడ్ ప్రెజెన్స్ మాత్రం మంచి కాంపాక్ట్ ఎస్యూవీ లుక్ అయితే ఉంది, డిజైన్స్ వల్ల కానీ డీటెయిలింగ్స్ వల్ల కానీ. అండ్ ఈ యొక్క వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 205 mm, 205 mm అయితే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్. యాక్చువల్ గా ఈ యొక్క మంత్ అంటే మనం ఏ మంత్ లో ఉన్నాం, మార్చ్ లో ఉన్నాం కదా, మార్చ్ లో కానీ కొంటేనే అయితే వీళ్ళు కొన్ని ఆఫర్స్ అయితే పెట్టారు. దాని పేరు ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర స్విఫ్ట్ కార్ ఉంది, దాన్ని అమ్ముదాం అనుకుంటున్నావు, మార్కెట్ వాల్యూ 4 lakhs ఉంది అనుకో. ఒకవేళ వీళ్ళ దగ్గరకు పోయి ఎక్స్చేంజ్ ఆఫర్లో కార్ ఇస్తే ఆ మార్కెట్ వాల్యూ 4 lakhs ప్లస్ 40,000, 4,40,000 డిస్కౌంట్ తర్వాత ఏదైతే ప్రైస్కి వస్తుందో ఆ ప్రైస్ మనం తీసుకెళ్ళిపోవచ్చు. బ్యాంక్ ప్లస్ అయితే నీకు ఇంకో అడిషనల్ 30,000 వరకు కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయంట. సో ఒకసారి నియర్ బై ఉన్న షోరూమ్కి అయితే వెళ్ళండి, వెళ్ళి ఇంకేమైనా ఆఫర్స్ ఇస్తున్నారేమో లేదో ఒకసారి ఎంక్వైరీ చేసుకొని మరి ఏ కార్ అనేది డిసైడ్ అయ్యారో కూడా కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేయండి. సో బేసిక్గా అయితే మనం ఇప్పుడు ఈ కార్ని నడిపి చూద్దాం ఎట్లా ఉందో. ఒకసారి ఇంజిన్ ఆఫ్ చేసేద్దాము సింపుల్గా. ఇది ఒక మనకి రిమోట్ లెస్ కాబట్టి పెట్టేసి స్టార్ట్ కొట్టేసాము ఇంకో. ఇంజన్ యొక్క వైబ్రేషన్ అయితే లైట్గా మనకు తెలుస్తూ ఉంటుంది లోపల, క్యాబిన్ లోపల. అది మాత్రం 100% ఉంది దీనికి. సో ఫస్ట్ గేర్ అయితే మనం షిఫ్ట్ చేసేసాం. పెట్రోల్ వెహికల్, అది కూడా 1 లీటర్ కాబట్టి నీకు టార్క్ ఎక్కువ ఉండకపోవడం వల్ల నీకు అంతగా ఇనీషియల్ పికప్కి కొంచెం మనం సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది కార్కి. డ్రైవింగ్ మాత్రం, స్టీరింగ్ మాత్రం నిజం చెప్తున్నా మంచి సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంది. ఒక్క నిమిషం మనం సీట్ బెల్ట్ పెట్టేసుకుందాం. సేఫ్టీ ఫస్ట్. ఓకే కూల్. హార్న్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అండి, సారీ దీనిది. ఇక్కడ గ్రాఫిక్స్ కూడా యాక్చువల్గా బాగున్నాయి, చూడదగ్గట్టుగా మంచిగా. అంత కొంతమంది పెడతారు, అసలు మా అంత ప్రెజెంటబుల్ అనిపించదు. క్లచ్ మాత్రం ఎంత లైట్ ఉందంటే అంత లైట్ ఉంది. సిటీస్కి మాత్రం మంచిగా వాడుకోవచ్చు. కాకపోతే నేను ఆల్రెడీ ఎన్నోసార్లు వీడియోలో చెప్పడం జరిగింది, 1 లీటర్ ఇంజన్ పెట్రోల్ కాబట్టి నీకు ఆ టార్క్ ఉండకపోవడం వల్ల మనకి బీపీ, షుగర్ లాంటివి వస్తుంటాయి అరిచి. దాని బదులు చక్కగా దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. టర్బో తీసుకుంటే CVT, నార్మల్ న్యాచురల్ యాస్పెక్ట్ తీసుకుంటే నీకు AMT ట్రాన్స్మిషన్ ఉంది. నేను ఆబ్వియస్లీ మీకు టర్బోచార్జ్డ్ ఇంజన్ తీసుకోమంటే CVT ట్రాన్స్మిషన్ వస్తుంది. శుభ్రంగా తిరగచ్చు సిటీలో, మైలేజ్ కూడా బాగా వస్తుంది బండి. చూడండి కొంచెం సన్లైట్ లో అవ్వగానే మన యొక్క ఇంటీరియర్స్ ఎంత బ్యూటిఫుల్గా అయితే కనబడుతున్నాయో. మెయిన్గా ఈ డార్క్ కలర్స్ వల్ల మస్త్ అనిపిస్తుంది కారు. సాఫ్ట్వేర్ సస్పెన్షన్స్ ఇస్తారు, కాకపోతే ఇది కూడా యాక్చువల్గా మంచి స్టేబుల్గానే ఉంది. మనం కావాలని మట్ రోడ్లో పోతున్నాను నేను. అండ్ మంచిగా అనిపిస్తుంది వెహికల్ అయితే నడుపుతుంటే. స్టీరింగ్ రెస్పాన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ బ్రేక్స్ కూడా నీకు ఫ్రంట్ 2 డిస్క్ అండ్ రేర్ వచ్చేసి నీకు డ్రమ్ బ్రేక్స్ వేయడం జరిగింది ఈ కార్లో. అండ్ నేను ఎక్కడ బ్రేక్ వేయకుండా రప్పా తిప్పుతున్నా సస్పెన్షన్స్ చెక్ చేద్దామని. యాక్చువల్గా మంచి కంఫర్టబుల్. అండ్ యాక్చువల్గా సీట్స్ కుషనింగ్ పర్ఫెక్ట్గా ఉంటానుకో, అండ్ సస్పెన్షన్స్ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చారనుకో మంచి డ్రైవ్ ప్లెజర్ వస్తుంది. సీట్లు గట్టిగా ఉండి సస్పెన్షన్స్ ఎంత బాగున్నా కూడా వర్కౌట్ కాదు. ఎండ్ ఆఫ్ ద డే కుషనింగ్ బాగుండాలి, సస్పెన్షన్స్ కూడా బాగున్నాయి అనుకో, ఆ కాంబినేషనే వేరే. అండ్ ఒకవేళ నువ్వు మన లైన్ ఆఫ్ సైట్ అంటారు, అంటే కళ్ళ ముందు కనబడుతున్న వ్యూ కూడా హ్యూజ్గానే ఉంది, మరీ నీకు కంజెస్టెడ్గా అనిపించదు. అండ్ స్టీరింగ్ కూడా మంచి రెస్పాన్స్ అండ్ ఈజీగా టర్న్ చేసుకోవచ్చు సింగిల్ హ్యాండ్ తోటే. గేర్ షిఫ్టింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. అండ్ ఇది ఒక లాంగ్ గేర్, షార్ట్ గేర్ కార్ కాదు ఇది, లాంగ్ గేర్ కాబట్టి నీకు ఆబ్వియస్లీ అలవాటు ఉంటుంది. ఎంతోమంది మాన్యువల్స్ నడుపుతుంటాం కాబట్టి ఇట్స్ అన్ ఈజీ డ్రైవ్ సిటీకి కానీ ఫ్యామిలీకి కూడా. యాక్చువల్గా వెనక కూడా ముందు కూడా మంచి ప్లేస్ ఉంది. అండ్ ఈ సీట్కి ఆ సీట్కి కూడా నీకు డిస్టెన్స్ ఎక్కువ, అంటే నార్మల్గా దగ్గర కూర్చోబెడతారు కదా, ఇట్లా కాకుండా నీకు ఆ సీట్కి ఈ సీట్కి మంచి గ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లోపల నీకు లైటింగ్స్ కూడా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి 18 డిస్ప్లేలో నీకు
కంప్లీట్ బ్లూ థీమ్లో ఉంటే ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా నీకు వైట్ అండ్ మంచి నంబర్ కలర్స్ పెట్టారు, కళ్ళకి దడేలు కొట్టకుండా. అండ్ మనకి స్పీడ్ చూపిస్తుంది, ఆర్పిఎం చూపిస్తుంది, చాలా సఫిషియంట్ అనిపిస్తుంది నాకైతే. అండ్ దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్లో నువ్వు వైర్లెస్ ఛార్జింగ్ అని ఇంకా ఎన్నో ఆప్షన్స్ ఇచ్చారు. అంబియంట్ లైటింగ్ అయితే ఉంది దీనికి, కాకపోతే అది మనం ఎత్తుకోవాల్సి వస్తుంది. అంత బ్రైట్నెస్ ఏం లేదు, కానీ ఒక మాదిరిగా చూసుకుంటేనైతే అంబియంట్ లైటింగ్ ఇచ్చారు, కనిపెట్టాలి మనం అది హైడ్ అండ్ సీక్. అండ్ ఇంజన్ యొక్క సౌండ్ మాత్రం నీకు అంతగా లోపల రాకపోయినా లైట్ గా వైబ్రేషన్ అయితే నువ్వు ఫీల్ అవుతావు. మనకి అంబియంట్ లైటింగ్ ఉంది అని చెప్తున్నావు కదా, ఎత్తుక్కోవాలంతే. లెదరేట్ కింద అట్లా మనకి డోర్స్ నుంచి డాష్ బోర్డ్ నుంచి మళ్ళీ మనకు రైట్ సైడ్ డోర్కి అయితే ఉంది. ఇంకా చీకటి అయితే నేను చూపించే ప్రయత్నం చేస్తాను, కానీ ఆ వాడ వరకు మేనేజ్ అయితే చేస్తాం. నాకైతే వెహికల్ నువ్వు కొంటావా బ్రో ఒకవేళ 15 lakhs లోపల అంటే ఎక్స్ప్లోర్ చేస్తా, కాకపోతే వన్ ఆఫ్ ద ఆప్షన్ కింద అయితే పెట్టుకుంటాయి కార్ని. సో బేసిక్ గా మనం డ్యూయల్ టోన్ లో చూస్తున్నైతే ఇది కంప్లీట్ గా 5 కలర్స్ లో అవైలబుల్ ఉంది. ఓన్లీ మోనోటోన్ అంటే సింగిల్ కలర్ లో కావాలనుకో ఇది కంప్లీట్ గా మనకి 7 డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఫీచర్స్ వైజ్ చూసుకుంటేనైతే 6 ఎయిర్ బ్యాగ్లు, రేర్ ఆర్మ్ రెస్ట్, అండ్ మనకి 60/40 స్ప్లిట్ ఆబ్వియస్లీ ఇచ్చారు. అండ్ వెహికల్ డైనమిక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, టైర్ TPMS ఆబ్వియస్లీ. దీన్ని బేసిక్ నుంచి హై ఎండ్ కానీ కంపేర్ చేస్తే టెక్నా ప్లస్ అని పిలుస్తాము. దాంట్లో ఏమున్నాయంటే ఇంటీరియర్ అంబియన్స్ అంటారు, అంటే ప్రీమియం 2-tone బ్రౌన్ ఆర్ ఆరెంజ్ అండ్ బ్రౌనిష్ ఆరెంజ్ లెదర్ వ్రాప్డ్ డాష్ బోర్డ్, ఇవన్నీ చెప్పిన కదా. సో హీట్ గార్డ్ టెక్నాలజీ అంటారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి సహజంగా ఎండలో పెట్టినప్పుడు బయట ఉన్న వేడికి లోపల సీట్లన్నీ వేడైపోతాయి కదా, అది వేడి కాకుండా మోస్ట్ ఆఫ్ ద వేడిని ఇది కొంచెం తక్కువ చేయడానికైతే బాగా పనికొస్తుంది. అండ్ కంటిన్యూస్ మల్టీ కలర్ అంబియంట్ లైట్ విత్ మెమరీ ఫంక్షన్ అంట, ఇది కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనము. అండ్ ఇలాంటి మంచి ఫీచర్స్ అయితే మనకి కొత్త నిసాన్ న్యూ మ్యాగ్నెట్ అయితే అవైలబుల్ ఉంది. కాబట్టి ఎవరైనా మంచి కాంపాక్ట్ SUV గురించి ఎత్తుకుతున్నైతే ఇమ్మీడియట్గా వెళ్ళి నియర్ బై ఉన్న నిసాన్ షోరూమ్కి వెళ్ళి ఈ యొక్క కార్ని దగ్గరుండి బాగా చూసుకోండి. ఎవ్రీథింగ్ చూసిన తర్వాత ఒక టెస్ట్ డ్రైవ్ చేసుకొని నీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నుంచి కామెంట్ చేయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏ కార్ గురించి చూస్తున్నారో కూడా ఒకసారి మనల్ని అడిగితే దాన్ని కూడా మనము తీసుకొచ్చి మంచిగా రివ్యూ చేసేద్దాము. మళ్ళీ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మంచి నాలెడ్జ్ ఉన్న కంటెంట్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది. సరే మరి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అందాక థ్యాంక్ యూ.